హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇదొచ్చేసి ఉమెన్స్ డే రోజండి. చాలా అయితే అనుకున్నాను, చాలా గ్రాండ్గా బయటికి వెళ్ళి చక్కగా అమ్మని అందరినీ తీసుకొని వెళ్ళి ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు సండే కాబట్టి ఇంకా మన షాప్లోకి పాత ఏసీ అనేది ఉంది, అది వర్క్ చేయట్లేదు. అందుకోసం కొత్తదైతే ఎప్పుడో తీసుకొని చాలా రోజులు అయిందండి పక్కన పెట్టి. ఆ కొత్త ఏసీ ఫిట్ చేయడానికైతే అదే రోజు వర్కర్స్ అనేది వస్తానని కాల్ చేశారు. ఇంకా అందుకోసం సాయంత్రం పూట ఇలా వర్క్ అనేది జరుగుతుంది. ఇంకా ఈవినింగే చల్లగా ఉంటుంది, చాలా ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా ఇది ఇంపార్టెంట్ కదా అసలే షాప్లోకి మనకి ఏసీ అనేది కావాలి కాబట్టి ఇంకా అమ్మను కూడా రెడీ అయిపోయి పాపం ఇంక ఇట్లా వచ్చేసింది. ఎక్కడికైనా తీసుకొని వెళ్దామని చెప్పేసి అమ్మనైతే తీసుకొని వచ్చాను ఉమెన్స్ డే స్పెషల్గా. కానీ ఇంకా షాప్లో వర్క్ అనేది ఉండిపోబట్టి ఇంకా ఇలా ఫిట్ చేశారండి. తీసేసి పాతది ఉన్నది తీసేసి కొత్తదైతే ఇలా ఫిట్ చేశారు. చాలా బాగుంది, చక్కగా ఈ వర్క్ అయితే అయిపోయింది. ఇదిగోండి, అందరికీ మన షాప్ తరపున ఇలాగా శుభాకాంక్షలు చెప్తూ ప్రతి మహిళని గౌరవిద్దాము అని చెప్పేసి ఇలా అయితే కొటేషన్స్ రాసుకున్నాను నేనైతే మన షాప్ దగ్గర. అమ్మ కూడా వచ్చింది కదా, ఇంకా షాప్లో ఇంకా వర్క్ అయిందాక వర్కర్స్ అంతా ఏసీ ఫిట్ చేసిన దాకా టైంపాస్ చేసి కాసేపు అయితే షాప్లో ఉంది అమ్మ అయితే. ఇదేనండి ఆ రోజు స్పెషల్, ఏం లేదు. ఉమెన్స్ డే రోజు అయితే ఇలా అయితే గడిచింది. ఇది నెక్స్ట్ డే అండి. ఎందుకంటే మొక్కలకి 2 టైమ్స్ వాటర్ వేసినా కానీ అసలు చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మొత్తం కొన్ని అయితే పాడైపోయినాయి. పువ్వులు అది ఎక్కువ పూసేసిన చెట్లు అనేవి ఉంటాయి కదా, ఇంకా అవి బంతిపూ చెట్టు చాలా బాగుండేది, అది ఎండిపోయింది. ఇంకా ఎండలకి ఎందుకో తెలియదు మంచిగానే వాటర్ అది ఇస్తున్నాము, అయినా కానీ ఎండిపోయింది. అదంతా తీసేసి చక్కగా క్లీన్ చేసేసుకొని చెట్లన్నిటికి కూడా మళ్ళీ వాటర్ వేసుకుంటాను. మార్నింగు ఈవినింగ్ 2 పూటల వాటర్ అనేది ఇస్తున్నాను మొక్కలకి. ఉన్న కొన్ని మొక్కలైనా సరే చక్కగా పెరగాలని చెప్పేసి ఇస్తున్నాను మన షాప్ దగ్గర. ఇది ఈరోజేనండి, ఫ్రైడే. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఫ్రైడే గురువారం సాయంత్రమే చక్కగా మన షాప్ దగ్గర అంతా ఇంటి ముందు అంతా క్లీన్ చేసేసుకొని ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను. పొద్దుటే మనం స్వామికి అమ్మవారికి నమస్కారం చేసుకోవడానికి అన్నిటికీ వీలవుతుంది. చక్కగా ఇది ముగ్గు అనేది వేసేసుకుంటాను మన షాప్ ముందు కూడా. ఇక్కడ పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇదిగోండి, షాప్ ముందు ఇక్కడ కూడా లోపల ఇదంతా కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. బయట అక్కడ కూడా ఇది ఇంకొక రూమ్ వైపు అండి, అక్కడ కూడా ముగ్గులు అనేవి చక్కగా ఫ్రైడే అంటే ఇంక ఇలా పెట్టేసుకుంటాను తులసమ్మ దగ్గర కానీ అంతా. కానీ కొత్త సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి చూపిస్తున్నాను, చెప్తున్నానండి. రిపీటెడ్గా ఇదే చెప్తున్నాను అనుకోవద్దు, రెగ్యులర్గా నేను చేసే పని కాబట్టి చెప్తున్నాను. మన షాప్ దగ్గరకు వచ్చేసి ఇలా మొత్తం చూసుకొని పొద్దున సాయంత్రం వాటర్ వేసేసుకొని తులసమ్మకి పువ్వులు పెట్టుకొని ఒక నమస్కారం చేసుకొని, చూడండి బుజ్జి చెట్టు అయినా ఎంత మంచిగా పువ్వులు ఇస్తుందో, చాలా బాగా పూస్తుంది ఈ చెట్టు అయితే మాత్రం. ఈ మొక్క ఏమంటారో కూడా తెలియదు నాకు. సమ్మర్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి అందరు కూడా. చాలా హెవీగా అయితే ఎండలు ఉన్నాయి. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలా రోజులైందండి రోడ్లన్నీ కొంచెం క్లీన్ చేసి, రోడ్లు అన్నీ మన గవర్నమెంట్ వచ్చేసి అంత వర్క్ నడుస్తుంది కాబట్టి నేను బయట అనేది డిస్ప్లే అనేది మన షాప్కి పెట్టలేదు ఇంతవరకు. చాలా రోజులైంది పెట్టక.
లోపలే ఉంచుతున్నాను స్టాక్ అనేది, దుమ్ము బాగా పడుతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, రోడ్ అంతా క్లీన్గా అంతా వర్క్ అనేది అయిపోయింది కాబట్టి, ఇంకా ఈరోజు ఫ్రైడే మంచిది కాబట్టి ఇంకా నేను ఇలా డిస్ప్లే అనేది పెట్టుకున్నాను. డ్రెస్సెస్ కానీ నా దగ్గర ఉన్న ఐటమ్ కస్టమర్స్కి ఇంకా తెలియాలి కాబట్టి ఏమేమి ఐటమ్ ఉంది, ఫెస్టివల్స్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి చక్కగా మన దగ్గర ఎవరన్నా కావాలంటే తీసుకుంటారని చెప్పేసి ఉన్న కొన్ని ఐటమ్స్ అనేవి బయట అనేది ఇలా డిస్ప్లే పెట్టుకున్నాను ఫ్రైడే రోజు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి. మన షాప్ చూసుకోవడం వల్లనే కొంచెం వీడియోస్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి కొంచెం ఎక్స్క్యూజ్ చేయమని కోరుకుంటున్నాను. మన సంజన తల్లి, బంటు తల్లి పాప ఇది. సంజన పేరు. ఎంత క్యూట్గా పడుకుందో చూడండి. నా దగ్గర అయితే వచ్చిందంటే చాలు వెంటనే ఆవిడకి నిద్ర వచ్చేసిద్ది, చక్కగా పడుకుంటుంది, నిద్రపోతుంది. నా బాబు అయితే కదిపిస్తాడు అలా నిద్రపోతూ ఉంటే, వాడికి అలా సరదా. సంజనను ఊరికే కదిలిస్తూ ఉంటాడు. ఈమె చక్కగా పడుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటుంది, ఫుడ్ తింటుంది, ఆడుకుంటుంది. ఇదే బంటు తల్లి లాగానే సంజన కూడా. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సర్వే జన సుఖినో భవంతు.